అనాథ పిల్లలు, పేద విద్యార్థులు ఆర్థికంగా చితికిపోతున్న పేద కుటుంబాలకు అండగా ఉంటూ ఉదారతను చాటుతున్నారు. గాజువాక సమీపం తుంగ్లాం గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ గొంతేశి సుధీర్ రెడ్డి. తన తండ్రి రామిరెడ్డి బీహెచ్పీవీలో పనిచేస్తున్న సమయంలో ఆయన చేస్తున్న సేవలను స్ఫూర్తిగా తీసుకున్న సుధీర్ రెడ్డి ఆనాటి నుండి సామాజిక సేవ వైపు దృష్టి పెట్టారు. కరోనా సమయంలో తండ్రి రామిరెడ్డి అకాల మరణం చెందిన తరుణంలో తండ్రి ఆశయాలను, ఆలోచనలను 10 మందికి తెలియజేయాలి, స్ఫూర్తినివ్వాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం తండ్రి పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. గాజువాకలోని డిజైర్ సొసైటీ, స్ఫూర్తి అనాథాశ్రమం, జనరేషన్ యువ తదితర సంస్థల్లో సేద తీరుతున్న వందలాది మంది పిల్లలకు తన సేవల ద్వారా సహాయపడుతున్నారు. ఈ క్రమంలో తుంగ్లాంలోని తన నివాసంలో అనాథ పిల్లలకు భోజనాలు వడ్డించి తన సేవా స్ఫూర్తిని చాటారు. ఇదే సందర్భంలో పలు ఆలయాల నిర్మాణాలకు ఆర్థిక సహాయం అందజేశారు. పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. తండ్రి ఆశయాలతో పేదల సంక్షేమానికి పాటుపడాలన్నది తన ధ్యేయమని సుధీర్ రెడ్డి తెలిపారు. తనలాగే భవిష్యత్తులో కూడా సేవలను కొనసాగించాలనే ఉద్దేశంతో ప్రతి కార్యక్రమానికి తన కుమారుణ్ణి తీసుకువెళ్తున్నట్లు చెప్పారు. అనాథ పిల్లలు, పేదలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. థ్యాంక్ యూ సో మచ్. క్లైమేట్ ఈస్ వెరీ హాట్. మా నాన్నగారు ఈ రోజుకి కాలం చెల్లి కరెక్ట్గా 5 సంవత్సరాలు అయింది. కోవిడ్ సెకండ్ వేవ్లో ఏప్రిల్ 25, 2021 ఆయన మరణించడం జరిగింది. మెడికవర్ హాస్పిటల్లో 18 రోజులు ఉన్న తర్వాత ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నేను ఎట్లా చేసుకుంటాను. నాన్నగారు ఇచ్చిన నాకు స్ఫూర్తి ఎటువంటిదంటే, కరెక్ట్గా 20 సంవత్సరాల కిందట నాకు గుర్తుండే సుమారుగా విజయనగరం ఎక్కడికో తీసుకెళ్లారు. నన్ను తీసుకెళ్లి నా చెంద ఒక 10,000, 116 రూపాయలు ఎంతో ఇప్పించడం జరిగింది. ఇప్పించిన తర్వాత అలా ఎందుకు ఇస్తాను నాకు తెలియదు, నా చేతుల మీద నేను ఇవ్వడం జరిగింది. తర్వాత నేను యూఎస్లో ఉండి ఎవరి వచ్చినప్పుడు నా చెంద కొంత అమౌంట్ ఇవ్వడం అట్లాగే జరిగింది తప్ప నాకు దీని మీద అమౌంట్ ఇచ్చాము అంతే. నాన్నగారు ఎప్పుడైతే కాలం చెల్లారో ఏప్రిల్ 25, 2021 అప్పటి నుంచి ఇంకా నాకు అర్థం కలదు. ఫస్ట్ ఇంత చిన్న వయసు 60 ఏళ్ళు అట్లా చనిపోయారు ఇదంతా. సరే మన డెస్టినీ ఇంక ఇదే అని చెప్పి నేను ఇండియాలో ఉండిపోవడం జరిగింది. మా మదర్ని అడగడం జరిగింది, అమ్మ మనం అమెరికానికి వెళ్దామని చెప్పి. నా యూఎస్ గ్రీన్ కార్డు ఉండే, కెనడా పిఆర్ కార్డు ఉండే. అమ్మ అన్నది ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఉన్నాను కదా అంటే సరే నేను ఇంకా విశాఖపట్నంలో తుంగలాంలో ఉండిపోవడం జరిగింది. అప్పటి నుంచి నేను ఎలా మా నాన్నగారికి ఎవ్రీ ఇయర్ ఫంక్షన్ చేస్తాం, ఈ జ్యోతిలింగాలు దర్శించుకుంటాం, నాన్నగారు అన్నీ చేస్తుంటాను. నాకు ఏంటి మా నాన్నగారిని నేను ఎలాగ ఆయనకు ఆత్మశాంతి చేకూరేది, ఎలాగ ఆయన బ్లెస్సింగ్స్ నా పర్మనెంట్ ఉండాలి అనుకున్న టైంలో నాకు ఏదో చేయించారు కదా. ఆయన సోదరులు ఉండగా, నాకు తమ్ముళ్ళు ఉండగా, ఎంతమంది ఉండగా నా చెంది ఎందుకు చేయించారంటే సమ్ డెస్టినీ ఈజ్ గివెన్ టు మీ, ఐ షుడ్ ఫాలో అని అనిపించి నేను అప్పటి నుంచి విశాఖపట్నంలో ఉన్న ఒక 42 ఈ ఆర్ఫనైజెస్ అంతా నేను వెళ్ళి పరిశీలించడం, వెళ్ళి చూడడం, అందులో జెన్యున్ ఏవని నాకు నమ్మిన తర్వాత లోపలికి వెళ్ళి అన్ని చూసిన తర్వాత వాళ్ళకి ఏంటి రిక్వైర్మెంట్ అని చెప్పి నేనే గ్యాదర్ చేసి బుక్లో రాసుకొని వెళ్ళి డెలివరీ చేసి అలా ఇచ్చేస్తుండేవాడిని. ఆ తర్వాత నాకు పేపర్లు వేయాలని కానీ ఇది కానీ నాకు ఐడియా లేదు, ఇలా అయ్యాలి ఇచ్చేస్తున్నాం, అయిపోయింది, అంతా అయిపోయింది. తర్వాత చాలామంది మా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ నేను ఇన్ఫార్మ్ చేశాను. సో వాళ్ళు ఎవరికైనా సరే తెలియాలంటే మనం ఒక మీడియాలో, సోషల్ మీడియాలో కానీ, పేపర్లో వేయడం కానీ, ఛానల్స్లో రావడం కానీ వస్తేనే వాళ్ళకి తెలుస్తుంది. సో అది నేను దాన్ని గట్టిగా నమ్మి అప్పటి నుంచి నేను ఏం చేశానంటే ఈ పేపర్కి ఇవ్వడం జరిగింది. సో నేను చేస్తున్న కార్యక్రమాలన్నీ చెప్పడం జరిగింది. అలా ఇంకా మనం ఇచ్చిన ఈ వాట్ ఎవర్ గ్రాసరీస్ కానీ, వాట్ ఎవర్ ద కిడ్ నీడ్స్ మనం ఇచ్చినన్నీ కూడా జెన్యున్గా చేరాలంటే మనం ఇంకా వాళ్ళకి టైట్ చేయాలని చెప్పి చీఫ్ గెస్ట్ని ఎమ్మెల్యే గారు అయితే కానీ, సిఏ గారు కానీ, ఏసీపీ గారిని తీసుకెళ్ళి ఆ ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇలా నేను చేయడం జరుగుతుంది. ఈ ఆర్ఫనైజ్కి వచ్చేసరికి ఏంటంటే నేనే వెళ్తూ ఉంటాను ఎప్పుడూ. ఈ సంవత్సరానికి 2 సార్లు మటుకు వాళ్ళు మా ఇంటికి రావడం జరుగుతుంది. వాళ్ళు జనరల్గా స్ఫూర్తి ఆర్ఫనైజ్ కానీ, డిజైర్ సొసైటీ కానీ, జనరేషన్ ఇవ్వ కానీ ఎక్కడికి వెళ్ళరు. మన మీద ఉన్న అభిమానంతో, నాన్నగారి మీద ఉన్న దాంతో మన ఇంటికి రావడం జరుగుతుంది. సో వాళ్ళు కూడా బేసిక్లీ ఐసోలేట్ అవ్వకూడదు, దే షుడ్ బి పార్ట్ ఆఫ్ దిస్ అనే ఒక కాన్సెప్ట్ నా ఓన్ థాట్. సో తీసుకొచ్చి వాళ్ళు అక్కడే ఉండి అందరూ వెళ్ళి బర్త్డే చేసుకొని కేక్ కట్ చేసి లైక్ వాట్ ఎవర్ వీడు వాళ్ళకి అంత ఇది ఉండదు. సో ఇది ఒక సపరేషన్లో ఉండకూడదని ఈ 2 times మటుకు నేను వాళ్ళు ఇన్వైట్ చేసి వాళ్ళకి గేమ్స్ చేయడం కానీ, గిఫ్ట్ చేయడం కానీ, ఫుడ్ వాళ్ళకి నచ్చింది అంటే కనుక్కొని ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇవ్వడం ఇదంతా జరుగుతుంది. ఈ ఆర్ఫనేజ్ విషయానికి వస్తే కనుక నేను చేసిన తర్వాత ఎట్లా వాట్ నెక్స్ట్ మేబీ నేను ఒక 20 years చేస్తాను, దెన్ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్. మా నాన్నగారు నాకు చూపించారని చెప్పి నేనేం చేస్తానంటే ఎక్కడికి వెళ్ళినా సరే మా అబ్బాయిని సుజిత్ని తీసుకెళ్ళడం. ఆల్మోస్ట్ ఇప్పుడు వరకు చేసిన ఒక 50 కార్యక్రమంలో ఒక 40 దాకా తీసుకెళ్ళాను. సో ఆడు ఇనీషియల్గా అడిగాడు, డాడీ వాట్ ఆర్ యూ డూయింగ్, ఏం చేస్తున్నావు ఇదంతా అంటే, నా ఉన్న ఇన్కమ్లో 50% అలా ఇస్తున్నాను.
వాళ్ళకి ఇస్తున్నాను. సో ఎంత వస్తుంది, ఎంత మిగులుతుంది డాడీ అని అడిగాడు. సో నేను ఒక రఫ్ ఫిగర్ చెప్పాను. డాడీ నాకు టాయ్స్ ఏం కొనమాక, ఇంకా కొంచెం ఎక్కువ ఇవ్వు డాడీ, ఐ విల్ సాక్రిఫైస్ ఫర్ యూ అన్నాడు. సో దిస్ ఈజ్ వాట్ నాకు కావాలనుకున్నది వీడు అప్పుడే చేశాడు. అలా మా తమ్ముడు కూడా చెప్పడం జరిగింది. మొన్న మా సెకండ్ బ్రదర్ ఇండియా వచ్చాడు, అంతా చూశాడు. వాడు ఇన్స్పైర్ అయ్యి ఒక అమ్మాయిని దత్తత తీసుకుంటానని ఈ ఏడాదిలో అన్నాడు. నేను కొన్ని తీసుకోవడం జరిగింది. ఈ ఏడాదిలో ఇంక అమ్మాయిని ఎలాగైనా ఈ రోజే నేను అది తీసుకుందాం అనుకున్నాను. తీసుకున్న దత్త ఎలాగంటే కనుక మొత్తం అమ్మాయి ఇంటర్మీడియట్ వరకు మొత్తం నేనే, ఎవ్రీ మంత్ ఫుడ్ కానీ, వాట్ ఎవర్ క్లోతింగ్ కానీ, ఫీజు కానీ మొత్తం టేక్ కేర్. తర్వాత ఇంజనీరింగ్ గా వాట్ ఈస్ దిస్ మెడిసిన్ అనేది ఆ అమ్మాయి ఉన్న కెపాసిటీ బట్టి నేను డిసైడ్ చేసి అక్కడ వరకు చదివిస్తాను. అంటే పెళ్లి బిఫోర్ వరకు అమ్మాయి ఎంత చదివిస్తానంటే నేను చేస్తాను. అది ఈ 2 లోపల ఐ టేక్ దట్ కాల్. ఇది మంది. సరే, థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. I'm studying in grade 7 Discovery in Oakville International School located in Gajwaka. I'm grandson of G. Gondesi Ram Reddy Garu, and I want to continue charity works with my father, and I want to adopt a sister. Thank you. Works with my father, and I want to give more money every year, and I want to reduce like I want to reduce toys and other unnecessary things which I need, and I'm use that money to help the charities. Thank you.